చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. పార్వతీపురం మన్యం జిల్లాలోని ప్రతి చోట ఉన్న వేణుగోపాల స్వామి విష్ణు ఆలయంలో తొలి ఏకాదశి పూజా కార్యక్రమంలో జరిగినట్లుగా ఆలయ అర్చకులు తెలిపారు. తొలి ఏకాదశి పర్వదినాన పాడి పంటలు పుష్కలంగా ఉండాలని, ప్రజలందరూ బాగుండాలని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, దేవుని ఆశీస్సులు అందరూ పొందాలని సీతానగరం మండల కేంద్రంలో ఉన్న విష్ణు ఆలయంలో ఉన్న అర్చకులు శ్రీనివాసాచార్యులు తెలియజేశారు. శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి మరియు శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవాలయం నందు ఈరోజు శయన ఏకాదశి సందర్భంగా భక్తులు తరలి రావడం జరుగుతుంది. శయన ఏకాదశి అంటే ఈరోజు నుంచి కూడా కార్తీక శుద్ధ ఏకాదశి వరకు కూడా చాతుర్మాస దీక్షను తీసుకుంటారు. విష్ణుమూర్తి ఈ 4 మాసాలు కూడా పవలింపు సేవలో ఉంటారని ప్రసిద్ధి. చాలా ఈ వచ్చేటువంటి ఈ 4 మాసాలు కూడా ఈ 4 మాసాలు 8 ఏకాదశులు కూడా పాటించి శుభ్రమైనటువంటి ఆరోగ్యాన్ని పొందవలసిందిగా తెలియజేస్తున్నాం.